దావీదు చేసిన ఉపదేశం ఏదైతే వారికి ఉందో, ఏంటా ఉపదేశం? పర్వాలేదు, మందసాన్ని ఎత్తేండి, ఎవరైనా ఎత్తేవచ్చు, ఎవరైనా మోసేవచ్చు, ఎక్కడ మీద ఏ బండి మీద అయినా పెట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు అని ఎద్దుల బండి మీద పెట్టేసి పంపించేసాడు కదా. ఈ యొక్క తప్పుడు ఉపదేశం ఏదైతే ఉందో, ఈ తప్పుడు పద్ధతి ఏదైతే ఉందో, ఈ తప్పుడు వ్యవహారం ఏదైతే ఉందో, ఈ వ్యవహారానికి చెవియొగ్గినటువంటి వారు అందరిలో ఒకడు ఉజ్జా. అవును కదా? ఆ ఉజ్జా ఎప్పుడైతే ఒక తప్పుడు ఉపదేశానికి, ఒక తప్పుడు క్రమానికి, ఒక తప్పుడు బోధకి, ఒక దుర్బోధకి ఎప్పుడైతే చెవి యొగ్గాడో తన ప్రాణాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. నేను ఖచ్చితంగా బలంగా చెబుతాను, ఉజ్జా యొక్క మరణానికి, ఉజ్జా యొక్క ఆత్మ నశించిపోవడానికి, ఉజ్జా యొక్క స్థితి అంతా అక్కడి నుంచి తీసివేయబడడానికి, కొట్టివేయబడడానికి, ఆ శాపానికి, ఆ కోపానికి, ఆ ఉగ్రతకి కారణము ఉజ్జా కంటే కూడా ఎక్కువ దావీదే. అంతే కదండి? విశ్వాసులు మీకేం తెలుసండి? మీకు తెలుసా? మీరు అందరూ ఉజ్జాలు అనుకోండి, మీకు తెలుసా? నేను దావీదుని అనుకోండి, నాకు తెలుసు కదా. మందస్సు యొక్క విలువేంటో దావీదుకు తెలుసు కదా. మందిరం యొక్క పరిశుద్ధత ఏంటో దావీదుకు తెలుసు కదా. ఉపదేశం యొక్క బలం ఏంటో దావీదుకు తెలుసు కదా. దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో దావీదుకు తెలుసు కదా. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో దావీదుకు తెలుసు కదా. దేవుడు వెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తేవాడు అని దావీదుకు తెలుసు కదా. ఏమంటే అవును కదా? అలాంటి తెలిసిన దావీదు వంటి సేవకులు మేము తప్పుడు ఉపదేశం చేయటం వల్ల నశించిపోయేది ఎవరండి? సంఘం. అందుకనే దుర్బోధలు ప్రబలి ప్రజలు మోసపోయిరే, కుంటు పడుతుంది సార్వత్రిక సంఘం, కుంటు పడుతుంది సార్వత్రిక సంఘం. ఇప్పుడు ఉదాహరణ మార్చింది. ఈరోజు సంఘము ఎలాంటి భ్రమలో ఉందంటే, ఉజ్జా ఎలాంటి భ్రమలో ఉన్నాడంటే, చెప్పింది ఎవరు? దావీదు కదా. దావీదు కంటే గొప్పగా తెలుసా? ఇప్పుడు నేను ఏదైనా ఎవరు బోధనన్నా, అమ్మా ఆ బోధ మీరు వినమాకండి, ఆ బోధ మీకు మంచిది కాదు అని నేను చెప్పాను అనుకో, ఆ అయ్యగారు మా అయితే సేవ ప్రారంభించి 10 సంవత్సరాలు, మరి ఆ అయ్యగారు ఎంత 30 సంవత్సరాలు చేస్తున్నాడు ఆ అయ్యగారు. టీవీలో వస్తాడు ఆ అయ్యగారు. పదివేలలో అతి కాంక్షణీయుడు ఆ అయ్యగారు. ఆ అయ్యగారు వేసుకున్న డ్రెస్ కానీ, అయ్యగారు వేసుకున్న మేకప్ కానీ, అయ్యగారు వేసుకున్నది అంతా కూడా అందరిలో ఎంతమందిలో ఉన్నా కానీ చిగ్గేని మరి అంతాడు ఆ అయ్యగారు. మా అయ్యగారిది ఏముంటుంది, ఎప్పుడు చిట్టు మొక్క వేసుకున్నా తెల్ల చొక్కా వేసుకుని వస్తాడు. ఆయనకంటే ఈయనకి చెప్పడమ్మా ఎక్కువ తెలుసా? ఆయనకి ఎంతమంది? దగ్గర 3 లక్షల మంది సంఘం. ఇన్ని వేల మంది సంఘం. డేవిడ్ హెన్స్ అయ్యగారికి ఉంది పట్టుమని అందరూ బతులాడుకుని తెచ్చి కూర్చోబెట్టుకున్నా 100 మంది ఎవరయ్యా? మరి ఆ అయ్యగారికి ఎక్కువ తెలుసా, ఈ అయ్యగారికి ఎక్కువ తెలుసా అని ఈ రోజు సంఘం అంతా అలా అనుకుంటుంది. ఆ ముసుగులోనే సాతానుడు దుర్బీజములు నాటుచున్నాడు. పద్ధతి తప్పే విధంగా, క్రమము తప్పే విధముగా, మార్గము తప్పే విధముగా, ఎప్పుడు నువ్వు దేవుడు ఉపదేశించినటువంటి, ఎప్పుడు నువ్వు పితరులు ఉపదేశించినటువంటి ఒక కొత్త పద్ధతిలో, ఒక కొత్త ఒరవడిలో దేవుని సేవ వెళ్ళిపోతా ఉన్నది, ఉపదేశం వెళ్ళిపోతా ఉన్నది. దానికి బానిసైపోయింది సార్వత్రిక సంఘం. హల్లెలూయా. మరి అప్పుడు ఉజ్జాది కూడా అదే పరిస్థితి. ఉజ్జా కూడా అదే అనుకుంటున్నాడు. ఆ దావీదు కంటే రాజుగారు చెప్పారు, ఇంకేంట్రా మనకేంట్రా, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదువు లేదు, బహుమానాలకి కొదువు లేదు.
రాజుగారు చెప్పినట్టు చేసామనుకో బహుమానం ఇస్తాడు, చెప్పినట్టు చేయకపోయిననుకో దెబ్బలు వేస్తాడు. ఏమైంది? ఆయన ఎక్కించమన్నాడు, ఎక్కించేద్దాం, మనకేంటి? ఎక్కించేద్దమే కాదు, జారిపోతు చూసుకో, పిల్లలు మెల్లిగా జారిపోతు చూసుకో, అటుపెట్టి చెయ్యి, అటుపెట్టి చెయ్యి, అటుపెట్టు, కింద పడకుండా చూసుకుంటే బలా మంచి నమ్మకమైన దాసుడా అంటాడు. ఎవరు? రాజు. అని పడిపోతున్న దానికి చెయ్యి కూడా పడిపోతాడు. ఏమైపోయాడండి? ఏమైపోయాడు తల్లి? దేవుని ఉగ్రతకి, కోపానికి నశించిపోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. దయచేసి ఆ స్థితి నుండి మీ అందరూ విడుదల పొందుదురు గాక. నేను కాదు కదా, ఇంకొకరైనా దేవుని వాక్యములు ఉపదేశించినటువంటి ఒక కొత్త పద్ధతి, వేరే పద్ధతి, ఇంకొక పద్ధతి, ఇంకొక క్రమము, ఇంకొక అక్రమము ఏదైనా గనక నీకు బోధించబడితే నువ్వు ఖచ్చితంగా దానికి ఒబే అవ్వాల్సిన అవసరమే లేదు, విధేయత చూపించాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. దావీదు యొక్క పాపంలో, దావీదు యొక్క అవిధేయతలో